తెలుగుదేశం అధ్యక్ష పదవిపై ఐ5 టీవీ ప్రత్యేక కథనం. నెల్లూరు నగర తెలుగుదేశం అధ్యక్ష పదవికై తెలుగు తమ్ముళ్లు కుమ్ములాట. కోటారెడ్డి శ్రీనివాసులరెడ్డికి తెలుగుదేశం నోడా చైర్మన్ పదవి దక్కడంతో నెల్లూరు నగర అధ్యక్ష పదవి ఖాళీ అయింది. ఇంకేముంది, తెలుగు తమ్ముళ్లలో ముసలం మొదలైంది. అసలే నెల్లూరు రాజకీయాలంటే రాష్ట్రంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ నగరాధ్యక్ష పదవిని వలస నేతలకే కట్టబెట్టే యత్నంలో వివాదాస్పదంగా మారింది. టీడీపీ అధినేతల తీరుపై జిల్లా పార్టీ శ్రేణులు రగిలిపోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈసారి పార్టీ పదవుల పందారంలో మంత్రి సోమిరెడ్డిని పూర్తి స్థాయిలో పక్కన పెట్టినట్టు తెలిసింది. ఈ క్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అమర్నాథ్ రెడ్డి, మంత్రులు సోమిరెడ్డి, నారాయణలతో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు కమిటీల కూర్పులో కీలక పాత్ర పోషించి ఉన్నారు. అయితే సోమిరెడ్డిని కేవలం సమావేశానికి మాత్రమే పరిమితం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కొత్తగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య శ్రేణులు తయారు చేసిన జాబితాను ప్రకటించకుండా మల్లగుల్లాలు పడుతున్నారు. ఇదిలా ఉండగా ఈసారి కూడా కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి నగర అధ్యక్ష పదవిని కోరినట్లు సమాచారం. అయితే మంత్రి నారాయణ మాత్రం తన అనుంగ శిష్యుడైన వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డికే దక్కించుకోవాలని యత్నంలో ఉన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన ఆనం జయకుమార్ రెడ్డికి ఈ అధ్యక్ష పదవిని దక్కించుకోవాలనే కోరుతున్నట్లు తెలిసింది. ఇలా నెల్లూరు నగర టీడీపీ అధ్యక్ష పదవిని రెడ్డి సామాజిక వర్గం కైవసం చేసుకోవాలని కసరత్తు చేస్తుంది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన పమిడి రవికుమార్ చౌదరి కూడా నగరాధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ నుంచి, వైసీపీ నుంచి వచ్చిన వలస నేతలు నగరాధ్యక్ష పదవి మీదనే కాక పలు విభాగాల మీద కూడా కన్ను వేసి ఉన్నారు. ఏది ఏమైనా నగరాధ్యక్ష పదవి కోసం తెలుగు తమ్ముళ్లలో ముసలం మొదలైనట్లే.